ఎన్టీఆర్ దేవర మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల ఎస్ఎస్ రాజమౌళితో పాటు ఎన్టీఆర్ సన్నిహితులు కొందరు దేవర మూవీని చూసినట్లు సమాచారం. ఓరమాస్ స్టోరీతో దేవర ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించడం ఖాయమని వారు కామెంట్స్ చేసినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ మూవీ దేవర ఫస్ట్ లుక్ రివ్యూ వచ్చేసింది. దేవర మూవీ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనింగ్గా తెరకెక్కిస్తున్న ఈ మూవీ కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇటీవల దేవర మూవీ ఎస్ఎస్ రాజమౌళితో పాటు వాళ్ళ ఫ్యామిలీ, మరికొంతమంది టాలీవుడ్ ప్రముఖులు, ఎన్టీఆర్ సన్నిహితులు చూసినట్లు సమాచారం. ఈ స్పెషల్ ప్రీమియర్కు పాజిటివ్ టాక్ వచ్చినట్లు తెలుస్తుంది. దేవర మూవీలో ఎన్టీఆర్ యాక్టింగ్ ప్రతి ఒక్కరూ ఫిదా అయినట్లు సమాచారం. సెకండ్ హాఫ్ ఓరమాస్గా సినిమా సాగుతుందని, ముఖ్యంగా చివరి 30 నిమిషాలు ఆడియన్స్కు దేవర పూనకాలు తెప్పించడం ఖాయమని ప్రీమియంకు వచ్చిన వారు కామెంట్ చేసినట్లు తెలుస్తుంది. యాక్షన్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని పేర్కొన్నారు తెలుస్తుంది. ఎన్టీఆర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్తో ఎరగదీశాడని, అతడి హీరోయిజం ఎలివేషన్స్ గూస్బంప్ను కలిగిస్తున్నాయని ప్రీమియం చూసిన వారు చెప్పినట్లు సమాచారం. దేవర మూవీ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1200 పైగా థియేటర్లలో రిలీజ్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. తమిళ్, మలయాళంతో పాటు ఇతర భాషల్లో దేవర ప్రమోషన్స్లో ఎన్టీఆర్ పాల్గొనడంతో ఆయన భాషల్లో సినిమా పైన భారీ బజ్ ఏర్పడింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా ఈ మూవీ 100 కోట్లు, తెలుగులో 50 కోట్లు పైగా కలెక్షన్స్ రావడం అవకాశం ఉందని చెబుతున్నారు. కలెక్షన్స్ పరంగా టాలీవుడ్లో రికార్డు నెలకొల్పడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్తో సినిమా దుమ్ములేపుతుంది. రిలీజ్కు వారం ముందే 12 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్ జరిగాయి. మరోవైపు ఏపీ, తెలంగాణలో దేవర మూవీ టికెట్స్ రేట్లను పెంచేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాయి. ఏపీలో మల్టీప్లెక్స్లో 135 రూపాయలు, సింగిల్ స్క్రీన్లో 110, 60 రూపాయలను పెంచుకునేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదనపు షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిలీజ్ రోజు నుంచి 9 రోజుల వరకు ప్రతిరోజు 6 షోలు సినిమాలు ప్రదర్శించాలని ఈ జీవోలో పేర్కొనుంది. దేవర మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీతోనూ జాన్వీ కపూర్ టాలీవుడ్లోనికి ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్తో పాటు దక్షిణాది భాషల్లో చెందిన పలువురు నటీనటులు కనిపించబోతున్నారు. దేవర మూవీకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. దేవర మూవీ 2 పార్ట్లుగా తెరకెక్కుతుంది. తొలి పార్ట్ బడ్జెట్ 300 కోట్లుగా ప్రచారం జరుగుతుంది. దేవర కంటే ముందు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ మూవీ వచ్చింది.